ఒక హీరో ఒక హీరోయిన్ మధ్యలో వ్యాంప్, అది స్టోరీ అని అప్పుడెప్పుడో వచ్చిన సినిమా డైలాగ్. ఒక పరామర్శ యాత్ర, ఒక నిరసన, మధ్యలో ప్రెస్ మీట్. ఇప్పుడు ఇదే థియరీని ఫాలో అవుతున్నారు జగన్. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ఏంది జగన్, ఏందిది? మీ మాటలు వింటుంటే మీ పార్టీలోని నటుడు పోసాని కృష్ణమురళి డైలాగ్ గుర్తొస్తోంది. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకుంటూ రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు? నిజ జీవితం వేరు, సినిమా వేరు అని అందరూ అంటారు కదా. మీరేంటి సినిమాలోని నరుకుడు భాషను, సినిమా టైపు హింసను నిజ జీవితానికి అప్లై చేస్తున్నారు, సమర్థిస్తున్నారు. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకుంటూ రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇప్పుడంటే మీరు మీడియా ముందుకొచ్చి మొహం చూపిస్తున్నారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? మీడియా ముందుకు రావడం సరే, అసలు ప్రజలకు మొహం చూపించారా? ఎప్పుడొచ్చినా ఎక్కడికొచ్చినా వరదాల మాటునే కదా. ఏంటి మీ వాళ్ళు ఏదో శుద్ధపోసలు అన్నట్లు మాట్లాడుతున్నారు? మీ హయాంలో మీ వాళ్ళు చేసిందేంటి? ఎందరో టీడీపీ వాళ్లను వెంటాడి వేటాడారు కదా, లేపేయాలనుకున్నారు కదా, కొందరినైతే వేసేశారు కదా. ఇప్పుడైనా ఏమైనా తగ్గారా? ఎక్కడికి వెళ్ళినా అదే నరుకుడు భాష, అవే ఎదురుదాడులు కదా. చివరికి పోలీసులను సైతం వదలడం లేదు కదా. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో హింసకు చోటే లేదు కదా. మరి మీరేంటి ఏకంగా సినిమా టైపు హింసను ఫాలో అవుతూ అలా చేస్తే తప్పేంటి అని వైసీపీ మోకలను వెనకేసుకొస్తున్నారు? అంటే హింసను రేపాలనే కదా, ఇంకా రెచ్చిపోమని చెప్పడమే కదా. అంటే ఏపీని ప్రశాంతంగా ఉండనివ్వకూడదనా? అయ్యా, నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో. ముఖ్యమంత్రిగా మీరు గొప్ప గొప్ప పనులు చేసి ఉన్నట్టయితే, ప్రజాస్వామ్య పరిరక్షకులు అయి ఉంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించేవారు కదా. అసలు మీరిలా మీడియా ముందుకొచ్చి చక్కటి డ్రామా పండించే అవసరం ఉండేది కాదు కదా. 151 నుంచి 11 సీట్లకే పరిమితమయ్యేవారు కాదు కదా. షేమ్ జగన్, షేమ్.